దివ్య ప్రియతమని కృపా విశేషం వలన యోగావతారుడైన మెహర్ బాబా వారి విస్తృత జీవిత చరిత్ర, మెహర్ ప్రభు చరితము గత 13 ఏళ్లుగా చదువుకుంటూ ఉన్నాం. ప్రస్తుతం 13వ భాగంలో ఉన్నాం. గత వారం మనం ఎక్కడ ఆగామో ఒక్కసారి గుర్తు చేసుకుని ఈ వారం విషయంలోకి వెళదాం. 1956వ సంవత్సరము జూలై మాసములో బాబా అమెరికా దేశాన్ని పర్యటిస్తూ ఉన్నటువంటి ముచ్చట్లు చదువుకుంటూ ఉన్నాం. మొట్టమొదటి న్యూయార్క్ వెళ్ళారు, తర్వాత మిర్టిల్ బీచ్ వెళ్ళారు, అక్కడి నుంచి వాషింగ్టన్ వచ్చారు, అక్కడి నుంచి పశ్చిమ తీరం, అమెరికా దేశంలో పశ్చిమ తీరం కాలిఫోర్నియా రాష్ట్రము అంటారు, అంటే లాస్ ఏంజలీస్, ఈ నగరాలన్నీ కూడా అక్కడ ఉంటాయి. అక్కడ సందర్శిస్తూ ఉన్నారు. ముఖ్యంగా హిల్డా అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి కార్యకర్త, ఆవిడ ఇంటికి బాబా ఆహ్వానించింది. మొత్తం తన మండలి వాళ్ళని, అమెరికా దేశంలో అతిరథ మహారథులైనటువంటి ప్రేమికులందరినీ వెంట పెట్టుకొని బాబా అక్కడికి వెళ్ళారు. అక్కడి వరకు మనం పోయిన వారం చదువుకున్నాం. ఆ హిల్డా అనేటువంటి ఆవిడ ఇంటి పక్కనే ఒక రెస్టారెంట్ ఉంది, హోటల్. అక్కడ ఈ వచ్చిన వాళ్ళందరికీ కూడా విందు ఏర్పాట్లు చేశాం. అయితే మన దేశంలో మనం ఏం చేస్తూ ఉంటాం, ఎవరో ఒకడు పెట్టేసుకుంటూ ఉంటాం అందరికీ కూడా. కానీ అక్కడ చాలా కాస్ట్లీ హోటల్స్ అవన్నీ. అంచేత ముందుగానే ప్రేమికులందరూ కూడా ఎంతమంది వస్తారో వాళ్ళు అడ్వాన్స్గా కట్టి దానికి ఆ నెంబర్ తీసుకోవాలి. ఇగో చైర్ నెంబర్ సోన్సో, చైర్ నెంబర్ సోన్సో అని ఎవరికి వాళ్ళకి ముందే బుక్ చేసుకుంటారు. మొత్తం హాల్ అంతా నిండిపోయింది. ఒక 2 దంపతులు వచ్చారు. వాళ్ళు ముందుగా డబ్బు కట్టారు కానీ ఆల్రెడీ నిండిపోయి ఉన్నాయి. బాబా గమనించారు. దాన్ని గమనించి తనకు అటు ఇటు కూర్చున్నటువంటి ఏరెచ్చిని, మెహర్జీ కర్కారి వీళ్ళిద్దరినీ లేచి బయట నుంచోమన్నారు. వాళ్ళిద్దరినీ వచ్చి కూర్చోమన్నారు. అంటే ఆయన ఎంత నిశితముగా అన్ని గమనిస్తూ ఉంటారు. ఏ చిన్న విషయమో కూడా ఆయన దృష్టి నుంచి తప్పుకోలేదు అని ఉదాహరణగా బాబా కొన్ని సందేశాలు ముందే డాన్ స్టీవెన్స్కి ఇచ్చి చదవమని చెప్తూ ఉండేవారు. ఇక్కడ కూడా చదవమన్నారు. కొత్తగా ఒక ఆయన బాబా దర్శనానికి వచ్చాడు. యగాదిగా చూస్తూ ఉన్నాడు. ఏమిటో అలా చూస్తున్నావు అని అడిగారు బాబా. అంటే భగవంతుడుంటే ఇలా ఉంటాడన్నమాట అని నేను ఆలోచన చేస్తున్నాను అన్నాడు. అప్పుడు బాబా అన్నారు, నీ సౌలభ్యం కోసమే చెబుతున్నాను, నన్ను అర్థం చేసుకోవడానికి వేస్ట్ ట్రై చేయకు, ప్రేమించడానికి ట్రై చేయి. చాలా సులువు అది. అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే కాంప్లికేటెడ్ అయిపోతుంది అన్నారు. చాలా కష్టం అయిపోద్ది అది, దానివల్ల నీకు ఉపయోగం ఉండదు అన్నారు. తర్వాత బాబా అందరినీ ఉద్దేశించి చెప్పారు, నేను ఇక్కడికి ఇలా రావడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ నా ఆశీస్సులు ఇస్తూ ఉన్నాను. ఇక రేపు ఇక్కడి నుంచి నేను బయలుదేరి వెళ్ళిపోతాను. మీరందరూ కూడా హాయిగా ఇక్కడ ప్రసాదం, విందు భోజనం చెయ్యండి అని చెప్పి అక్కడి నుంచి తన మకాంకి వెళ్ళిపోయారు బాబా. ఆగస్టు 1వ తారీఖు మర్నాడు ఉదయాన్నే లేచి తయారైపోయారు. బాగా విశ్రాంతి తీసుకున్నట్టుగా ఫ్రెష్గా కనిపించారు బాబా. అందరినీ అడిగారు, విశ్రాంతి బాగా తీసుకున్నారా అని. నాకు ఈ వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఇవ్వడం అనేది ఇంతగా ఇష్టం ఉండదు, తప్పక ఇస్తున్నాను. నాకు నా పాత ప్రేమికులు, వాళ్లతో వీలైనంత సమయం గడపడం నాకు చాలా ఇష్టము. ఎందుకని? వాళ్ళు ప్రేమ అన్ని కష్టాలు నష్టాలు తట్టుకుని నిలబడింది కాబట్టి. టైం టెస్టెడ్ అన్నారు బాబా. ఇప్పుడు 50 ఏళ్ళ నుంచి బాబాని ప్రేమిస్తున్నాడంటే వాడు ఎన్ని దెబ్బలు తినుంటాడు, అన్ని కష్టాలు అలాగ బాబా ఆసరా తీసుకొని భరించే ఉన్నాడని అర్థం కదా. అది కావాలి ఆయనకి. కాసేపు అయిన తర్వాత బాబా అందరినీ పిలవండి, నేను ఒక సందేశం ఇవ్వాలని అనిపిస్తోంది అన్నారు. కొంతమంది ఇంకా ఫలహారం చేస్తున్నారు, కొంతమంది ఇంకా నిద్ర లేవలేదు. ఈ విషయం బాబాకి చెప్పారు. లేరు బాబా, 10 మందే ఉన్నారు అన్నారు. బాబా అన్నారు, అయ్యో నేను ఇప్పుడు చెప్పాలి అనుకున్నాను ఈ విషయం, కానీ ఇప్పుడు కుదరకపోతే నేను మళ్ళీ 700 ఏళ్లకు వచ్చినప్పుడు అప్పుడే ఇవ్వగలను ఈ సందేశము. అంటే ఎంత ఇంపార్టెంట్ బాబా చెప్తున్నారన్నమాట. ఆయన ఒక విషయం చెప్పాలనుకున్నప్పుడు మనం సిద్ధముగా ఉండాలి. మనం సిద్ధంగా లేకపోతే అయిపోయింది, మళ్ళీ 700 ఏళ్ల తర్వాతే.
అప్పుడు చెప్పారు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే విషయం కూడా. అనేక మంది ఆ రోజు బాబా దర్శనం చేసుకున్నారు. ముఖ్యంగా చౌదరి అని ఒక భారతీయుడు, అక్కడ లాస్ ఏంజల్స్ లోనే ఉంటున్నాడు అతని మకాం. అతని అనుభవం ఇలా రాసుకున్నాడు. మొట్టమొదటి న్యూస్ పేపర్లో అవతార్ మెహర్ బాబా అమెరికా దేశాన్ని పర్యటిస్తూ ఉన్నాడు, ఎవరైనా కావాలనుకుంటే ఇంటర్వ్యూలు ముందుగానే బుక్ చేసుకోవచ్చు, ఈ ఫారం ఏదో ఇచ్చారు. అది చూడగానే నేను అప్లికేషన్ ఫిల్ చేసి బాబా దర్శనానికి వచ్చాను. నేను ఉదయం 9 గంటలకల్లా నేను కావాలన్నాను, 9 కల్లా వచ్చాను. కానీ అందరిలో ఆఖరిని ఉన్నాను నేను. కానీ బాబా ముందుగా నన్ను పిలిచారు రమ్మని. నేను నా నుదురు పాల భాగం ఇది ఆయన పాదాలకి తడిపించి అశ్రుధారలతో ఆయన పాదాలను అభిషేకం చేసేసాను. తెలియకుండా దుఃఖం పెళ్ళుబికి వచ్చింది నాకు. నేను చిన్నతనము నుండి భగవంతుణ్ణి ఏమేమైతే అడిగానో అవన్నీ ఆ క్షణంలో నాకు ఇచ్చేశాడు ఆయన అని నా హృదయం నాకు చెప్పింది. ఎందుకంటే భగవంతుడిని అనేక విషయాలు అడుగుతూ వచ్చాను నేను, కానీ ఇప్పుడు నాకు భగవంతుడు తారసపడ్డాడు. ఫస్ట్ టైం నా జీవితంలో సజీవంగా తారసపడ్డాడు. కాబట్టి అవన్నీ గ్రాంట్ చేసేశాడు అని నా హృదయం నాకు చెప్పింది. వారణాసి ప్రాంతానికి చెందినవాడిని. ఈ సాధువులన్నా సంతులన్నా చాలా ఇష్టం. వేలాది మంది సాధు సంతులకు నేను చిన్నప్పటి నుంచి మొక్కుతూ ఉన్నాను. కానీ నా అదృష్టం సాక్షాత్తు భగవంతుణ్ణి, అవతార పురుషుణ్ణి ఈవేళ నేను ఆయన పాదాలు స్పర్శించాను. ఎంత అదృష్టం! నేను వారణాసిలో పుట్టి నా భారతదేశంలోనే అవతారుడు వచ్చినా కూడా అమెరికాలో ఆయన దర్శనం చేసుకున్నాను. ఎంత యథాలాపంగా జరిగిందో ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది నాకు అని ఆయన రాశాడు. ఆయనను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నాదొక సలహా, ఒక్కసారి చూడండి. ఒకసారి చూస్తే జీవితంలో మళ్ళీ ఎప్పుడు మర్చిపోయేటువంటి పరిస్థితి రానే రాదు. మర్చిపోయాడంటే వాడు చూడలేదన్నమాట. చూశాడు అంటే మాత్రం వాడికి మర్చిపోలేడు అంటూ చెప్పాడు. మొత్తము ప్రపంచంలోని బ్లిస్ అంతా ఆయన ముఖములో తాండవిస్తూ ఉంటుంది. అంటే ఆనందం, దివ్యానందం అంటామే, అది తాండవిస్తూ ఉంటుంది. ఆయన చిరునవ్వు ఒక్కటి చాలు నీ మొత్తం దరిద్రాలన్నీ వదిలించేయడానికి. అంత గొప్ప చిరునవ్వు అది. కల్మషము లేనటువంటి పసివాడి చిరునవ్వు ఆయన చిరునవ్వు ఒక్కటే. నేను ఆయన దర్శనం చేసుకోవడం ఏమనిపించిందంటే ఒక పిల్లకాలువ మహాసముద్రంలో కలవడానికి వచ్చి కలిసినట్టుగా నాకు అనిపించింది ఆయన్ని కలవడము. అది అంత గొప్ప అవకాశము అని అతను తన అనుభవాన్ని రాసుకున్నాడు. తర్వాత బాబా డాన్ స్టీవెన్స్ ని పిలిచి భగవంతుడు, మానవుడు, దైవీ మానవుడు, ఈ 3 పాత్రల గురించి బాబా ఇచ్చిన సందేశాన్ని చదివి వినిపించమన్నారు. ఆ సందర్భంగా బాబా అన్నారు, దైవీ మానవుడు అంటే అవతార పురుషుడు. ఆయన వచ్చినప్పుడు తండ్రి పాత్ర, మానవుడి పాత్ర, దైవ కుమారుడి పాత్ర, ఈ 3 కూడా ఏకకాలములో పోషిస్తాడు అన్నారు. ఆ రోజు ఒక అదృష్టవంతురాలు ఒక ఆవిడ వచ్చిందట. చాలా అందమైనటువంటి యువతి, చిన్న వయసు, ఒక 20లోనో 30 లోపే ఉంటుంది. ఈ జనాన్ని చూసి కారులో వెళ్తూ కారు ఆపి వచ్చేసింది ఆవిడ. వచ్చి మెహర్ బాబాని ఎక్కడ కలుసుకోవచ్చు నేను అని అడిగింది. అడిగితే అక్కడ ఫిలిస్ ఫ్రెడరిక్ అని ఆవిడ వాలంటీర్ డ్యూటీ చేస్తుంది. నీకు ఎలా తెలుసు మెహర్ బాబా, అప్లికేషన్ పెట్టావా అని అడిగింది. నాకేం తెలీదు, కారులో వెళ్తుంటే జనం ఉన్నారు ఇక్కడ, గబుక్కుని ఆగి ఏంటి జనం అన్నాను. మెస్సేజ్ మళ్ళీ వచ్చేసాడు అన్నారు. అయ్యో మెస్సేజ్ మళ్ళీ వచ్చేస్తే ఆయన ఎవడో తెలియదు కానీ ఒకసారి చూడాలి కదా నేను అనిపించి నేను వచ్చాను. నేను అనకి ఎంత అదృష్టము నీకు అంటే ఆవిడ అసలు అనుకోకుండా కారులో వెళుతూ దారిలో వెళుతూ ఆయన దర్శన భాగ్యం ఆవిడికి దక్కింది. ఎంత గొప్ప అదృష్టం అన్నమాట అది. ఆవిడ దర్శనం చేసుకుని తృప్తిగా నిజంగా నేను మెస్సయ్యని చూశాను అనేటువంటి తృప్తిగా మెరుస్తున్నటువంటి కళ్ళతో అక్కడి నుంచి వెళ్ళాడు. అప్పుడు బాబా ఒక కార్యకర్త నా పని ఎలా చెయ్యాలి అనేటువంటి సందేశాన్ని డాన్ స్టీవెన్స్ ద్వారా చదివి వినిపించమని
చెప్పారు. ఆ రోజు దర్శనం చేసుకున్న వాళ్లలో ఒక ముఖ్యమైన మహాపండితుడు ఉన్నాడు. అతను టిబెట్ దేశానికి చెందినవాడు. అనేక గ్రంథాలు రాశాడు. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి రచయిత. అతని పేరు W.Y. ఎవాన్స్ వెజ్. మనం గాడ్ స్పీక్స్ మీద అతను సమీక్ష చాలా ఫేమస్. అంటే అంత అద్భుతమైన సమీక్ష ఎవరూ రాయలేదట. అంటే ప్రపంచంలో అనేక మంది గురువులు పుట్టారు, సత్యము గురించి వ్యాఖ్యానాలు చెప్పారు. కానీ మెహర్ బాబా చెప్పినంత స్పష్టముగా ఇప్పటి వరకు ఎవ్వడూ చెప్పలేదు సృష్టి యొక్క మర్మము అని అతను వ్రాశాడు. అతను బాబా దర్శనానికి వచ్చాడు. బాబా పిలిచాడు. నేను అమెరికా దేశం అంతా తిరుగుతూ అనేక రోజుల పాటు పర్యటనలు చేశాను. అనేక సందేశాలు నేను ఇచ్చాను. ఈ సందేశాలన్నీ ఒక పుస్తకం రూపంలో ప్రింట్ చేయిద్దామని నా కార్యకర్తలు ఉత్సాహపడుతూ ఉన్నారు. దాని పేరు లైఫ్ ఎట్ ఇట్స్ బెస్ట్, అంటే ఉత్తమోత్తమ జీవనము అనేటువంటి పుస్తక రూపంలో దాన్ని ప్రింట్ చేయాలి అనుకుంటూ ఉన్నారు. నీవు పెద్దవాడువు కదా, నీవు ఏదైనా రికమెండ్ చేస్తే 10 మంది చదువుతారు కదా, కాబట్టి ఆ పుస్తకానికి పరిచయం రాయగలవా అని అడిగారు బాబా. తప్పకుండా నేను రాస్తానన్నాడు. ఆ పుస్తకంలో ఇప్పటికీ మనం చూడొచ్చు ఇతను రాసినటువంటి పరిచయం. బాబా కాసేపు విశ్రాంతికి తన గదికి వెళ్లారు. డానా ఫీల్డ్ అనేటువంటి కాలిఫోర్నియాకి చెందినటువంటి ఒక ప్రసిద్ధ ప్రేమికుడు. అతను తన ఇంట్లో చాక్లెట్ కేక్ చేయించి బాబా కోసం తెచ్చాడు. బాబా ఒక ముక్క తీసి అతని నోట్లో పెట్టి తినిపించారు. తిను నువ్వు అన్నారు. అంటే అదృష్టం. ఆంధ్రదేశంలో కూడా అనేక మంది అదృష్టవంతులు ఉన్నారు. ఆయన చేత్తో ఆ ప్రసాదాన్ని తినిపించినటువంటి అదృష్టవంతులు. డాంటే అని ఆధ్యాత్మిక విషయాల పట్ల మిక్కిలి మక్కువ ఉన్నటువంటి ఒక వ్యక్తి. అతడు ఇక్కడ బాబా ఉండగా అనేక పర్యాయాలు దర్శనానికి వచ్చాడు. పొద్దున్న వచ్చేవాడు, మధ్యాహ్నం వచ్చేవాడు, సాయంత్రం వచ్చేవాడు. అలా వస్తూ ఒక రోజున బాబాని అడిగాడు, బాబా ఇక్కడికి దగ్గరలోనే నా అపార్ట్మెంట్ ఉంది. ప్రతి బుధవారం ఒక 50 మంది సుమారు ఆధ్యాత్మికంగా ఆసక్తి ఉన్న వాళ్ళందరూ నా ఇంట్లో సమావేశం అవుతూ ఉంటారు. మేము ధ్యానము, మౌనము ఇవన్నీ చేస్తూ ఉంటాం. అక్కడికి ఒక్కసారి నువ్వు వస్తే వాళ్ళందరికీ నేను దర్శనం ఇప్పిస్తానయ్యా, రాగలవా అని అడిగాడు. తప్పకుండా వస్తాను నేను అన్నారు. అని అక్కడికి కూడా బాబా వెళ్ళారు. అక్కడ నేను బాబా మీరు అనుమతిస్తే మిమ్మల్ని నేను పరిచయం చేస్తాను అన్నాడు. చెయ్యి అన్నారు. మెహర్ బాబా లాంటి దివ్య పురుషుణ్ణి కలుసుకున్నందుకు మనము జన్మ 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 జన్మల అదృష్టము. అతడు కేవలము దివ్య పురుషుడు మాత్రమే కాదు, సాక్షాత్తు అవతార పురుషుడు కూడా. ఇది అర్థం కాకపోవచ్చు మీకు. అర్థం కాకపోయినంత మాత్రం చేత ప్రమాదం లేదు. దర్శనమే ముఖ్యము. అతను వాళ్ళందరికీ నచ్చ చెప్తూ ఉన్నాడు. మెహర్ బాబా చెప్పినటువంటి విషయాలు చాలా గొప్పవి. కేవలము మనస్సు పెట్టినంత మాత్రము చేత అవి బోధపడవు. ఎందుకని? సత్యము మనసుకు అతీతమైన విషయము. అది హృదయమునకు మాత్రమే ఆ సామర్థ్యము ఉన్నది. అంచేత హృదయమును వెచ్చించి మెహర్ బాబా సందేశములను అధ్యయనం చేయడం నేర్చుకోండి అని అతను బాబాని పరిచయం చేశాడు. ఇంకా బాబా ఆ సందర్భంగా ప్రేమ, భగవత్ ప్రేమ అని ఒక సందేశాన్ని అప్పుడు చదివించారు కూడా బాబా. కొన్ని నిమిషాలు మమ్మల్ని మౌనం చేయడానికి అనుమతించమని బాబాని అడిగాడు. సరే చేసుకోండి అన్నారు. మీ అలవాటు ఎలా ఉంటే అలా చేసుకోండి అన్నారు. ఓ 10 నిమిషాలే ఎంతో మౌనం చేసి, మేము ఈ ధ్యానము, మౌనము ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మాకు ఒక ఆదేశాన్ని మీరు ఇవ్వండి మీ పర్యటన సందర్భంగా అని వీళ్ళు బాబాని అభ్యర్థించారు. అప్పుడు బాబా ఇలా చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. మాయలో పడి కొట్టుకుపోతున్న ఈ ప్రపంచములో ఇంకా భగవంతుడి మీద ఎంత శ్రద్ధ చూపించి విషయం తెలుసుకోవాలనే ఆసక్తి ఉండడం మీ అదృష్టము అని బాబా అన్నారు. అయితే నేను ఒక విషయం మీరు అడిగారు కదా చెప్పమని, నా ఆదేశం ఇదిగో. ఏమిటట? ప్రతి బుధవారము అర్ధరాత్రి 12 గంటలకి మీరు లేచి అలారం పెట్టుకొని 15 నిమిషాల పాటు
కళ్ళు పూర్తిగా తెరిచి నా నామాన్ని బయటికి బిగ్గరగా చెయ్యండి. మీకు అనేకమైన దివ్యానుభవాలు కలగొచ్చుగాక. వాటిని పట్టించుకోకండి. నా నామం మీదే మీ ధ్యాస నిలపండి. అప్పుడు మీకేమి లాభం కలుగుతుందో తెలుసా? ప్రతివాడిలోనూ నన్ను చూడగలరు. అది ముఖ్యం బాబా చెప్పిన విషయం. ఎందుకని? నేను ప్రతి పదార్థములోనూ ఉన్నా, ప్రతి వస్తువులోనూ ఉన్నా, శూన్యములో కూడా నిండి ఉన్నా, కేవలము రక్తమాంసములతో కూడిన 5 అడుగుల 6 అంగుళాల ఈ శరీరములో మాత్రమే నేను లేను. ఈ విషయం తెలియాలంటే ఇదిగో ఇలా మీరు చేస్తే మీరు అంతటా నన్ను చూడగలరు అని. అప్పుడు హ్యావ్ హోప్, ఆశ కలిగి ఉండండి, నిరాశను దరిచేరనివ్వకండి అనే సందేశాన్ని చదివించారు బాబా. ఇంకా ఈ గాడ్ స్పీక్స్ ఇంకా బోర్డు పుస్తకాలు వచ్చాయి కదా, వీటి గురించి అడిగారు. గ్రంథాలు చదివితే మాకు ఎలాంటి లాభం కలుగుతుంది అని అడిగితే బాబా చెప్పారు, సత్యము మనసు యొక్క పరిధికి అవతల ఉంటుంది. అంచేత మనసును ఉపయోగించి సత్యమును ఎప్పుడూ తెలుసుకోలేవు. కానీ ఒక పరిమితమైనటువంటి పరమార్థము ఈ పుస్తకాలు చదవడం వలన లాభం దొరుకుతుంది. ఏమిటట? సత్యము మనసుకు అందదు అనే విషయం అర్థమవుతుంది ఈ పుస్తకాలన్నీ చదివి. సత్యము మనసుకు అందనిది అనే విషయం అర్థమయ్యి అప్పుడు హృదయము వెచ్చించడానికి నీవు మొగ్గు చూపుతావు. అంతవరకు ఈ పుస్తకాలు నీకు సహాయం చేస్తాయి అని బాబా చెప్పారు. ఉదాహరణ చూడండి, చట్టి బాబా ఉండేవాడు, కరీం బాబా ఉండేవాడు, మహమ్మద్ మస్తు ఉండేవాడు. వాళ్ళు ఏమన్నా మనలాగా ఈ పుస్తకాలు చదివారా? ఏమీ లేదు. వాళ్ళకి ప్రేమ, వాళ్ళ హృదయం నిండా ప్రేమ. వాళ్ళ తలుచుకుంటే అలాగూ బాబాని గంటలు 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 అలా చూస్తూ ఉండిపోయేవారు బాబాని. సో వాళ్ళకి కావలసింది అదొక్కటే, ఈ పుస్తకాలు చదవడం అన్నీ. అది చేతకాక అది వచ్చేలోగా ఇదేదో తాపత్రయం. మనం అసలు అది అబ్బితే ఇవేవి అవసరము లేదు. అంచేత వీటి అవసరము లేదు, హృదయముకు మాత్రమే ఆ సామర్థ్యము ఉంది అని తెలియడానికి పుస్తకాలు సహాయం చేస్తాయి అని ఆ రోజు బాబా చెప్పారు. ఇంకా ప్రేమ అనే మాట చాలా చవకగా వాడేస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రపంచం అంతటా కూడా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అంటే మామూలుగా ఆసుగా. ఒక పురుషుడు ఒక అందమైన స్త్రీని ప్రేమించాడు అనుకుంటాం. భగవంతుణ్ణి ప్రేమించిన దానికి దీనికి చాలా పోలికలు ఉన్నాయి. ఎందుకని ఇక్కడ కూడా నిద్రాహారాలు ఉండవు, ఏముండదు, వీడి తిండి ఉండదు, నిద్ర ఉండదు, అలాగూ ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే భగవంతుడు ధ్యాసలో ఉన్నవాడు కూడా అలాగే ఉంటాడు. ఇప్పుడు మస్తులు ఉన్నారు, వాడు ఏమి తినరు, వాళ్ళు నిద్రాహారాలు ఇలాగే ఉంటుంది. కానీ ప్రాపంచికమైన ప్రేమలో వస్తువును సొంతం చేసేసుకోవాలి అనేటువంటి వాంఛ ఉంటుంది. కానీ భగవత్ ప్రేమలో నన్ను నేను సమర్పించుకోవాలి అనేటువంటి కోరిక మాత్రమే ఉంటుంది. నన్ను ప్రేమించాలంటే సాహసవంతుడే ప్రేమించగలడు, పిరికివాడు లాభం లేదన్నారు. ఇది పిరికివాడు ప్రయాణించడానికి ఉద్దేశింపబడినటువంటి మార్గము కాదు, ప్రేమ మార్గము అన్నారు. ఒక సందర్భంగా బాబా ఒక చక్కని ఉదాహరణ కూడా ఇచ్చారు. ఒకరికి పెద్ద పులి చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఒక పెద్ద పులిని కొని పెద్ద పంజరంలో బంధించి హాల్లో పెట్టుకున్నాడు. దానికి పెద్ద హాల్ పెట్టాడు, పెద్ద హాల్. ఆ కటకటాల్లోంచి మాంసం ముక్కలు, చిన్న చిన్న ముక్కలు తెచ్చి ఒక గిన్నె నిండా పెట్టుకుని లోపలికి విసిరి దానికి వేస్తూ ఉండేవాడు. అది తింటూ ఉంటే మురిసిపోతూ ఉండేవాడు. ఏమి ప్రేమ ఇదన్నారు బాబా. నిజంగా ఆ పులిని ప్రేమించిన వాడైతే ఆ కటకటాలు ఓపెన్ చేసేసి దానికి కౌగిలించుకోవాలి, తింటే తినేని, దానికి బలైపోవాలంటే నేను. అది ప్రేమ యొక్క లక్షణం. దాన్ని భయపడుతూ ఉంటే ప్రేమ అంటే. ప్రేమకు భయానికి లంకి కుదరదన్నారు. లవ్ అండ్ కోయర్షన్ కెనాట్ కోఎగ్జిస్ట్, రెండు కలిసి ఉండలేవు. ప్రేమన్నా ఉండాలి, భయం అన్నా ఉండాలి. అది లాభం లేదు. నిజంగా నన్ను ప్రేమిస్తే నీ ఇష్టమయ్యా ఏం చేస్తే అది చేసి, కానీ దానికి దమ్ము ఉండాలి. ఎందుకని? నీ ఇష్టమయ్యా అంటే మన ఇష్టం వచ్చినట్టు చేయడాని, ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. దానికి దమ్ము కావాలి. అది బాబా చెప్తున్నారనమాట.
చాలా దమ్ము కావాలి. ప్రేమ మార్గం అంటే అంత సులభం కాదు. అన్నీ ఆయనకు వదిలేయడం అంటే అది చాలా పెద్ద స్థాయి. అది చిన్న స్థాయి కాదు. అంత బాబా చూసుకుంటాడని నోటికి అనేస్తూ ఉంటాం. మన నిజంగా రెడీగా లేం మనం. రెడీగా ఉంటే ఆయన ఏది జరిగినా ఆయన ఇచ్చగా తీసుకోగలగాలి. తీసుకుంటున్నావా? లేదు. ఏం అన్యాయం చేశానండి, ఇలా చేశాడు బాబా అనేస్తాం. మన చిన్న కష్టం కలగ్గానే వెంటనే ఆయన మనం తప్పట్టేస్తాం. ఏం చేశానండి నేను, ఏం అన్యాయం చేశాను నేను అంటే మనం నిజంగా రెడీగా లేము. బయటికి ఊరికే మాటలు విసురుతూ ఉన్నాం. థ్రోయింగ్ వర్డ్స్ అంటారు బాబా. మాటలు విసురుతూ ఉన్నాం. అంతా ఆయనకి అంకితం అయిపోయిందని జీవితం అంతా. సో బాబా ఏం చెప్పారు? సాహసవంతుడు మాత్రమే ప్రేమ మార్గములో ప్రయాణము చెయ్యగలడు. ఇంకా ఒక చమత్కారం చెప్పారు బాబా. ఎవడైతే నా ప్రేమ సముద్రములోనికి భయం లేకుండా దూకగలడో వాడిని మాయ అనే సముద్రం నుండి బయటపడేస్తానన్నారు. ఎవడైతే నా ప్రేమ సముద్రంలోనికి భయం లేకుండా దూకగలడో వాడిని మాయ అనే సముద్రం నుండి బయట పడవేస్తాను. నేను ప్రేమకు ప్రభువుని, కానీ నా ప్రేమికుడి ప్రేమకు బానిసను. ప్రేమికుడికి బానిస కాదు, ప్రేమికుడి ప్రేమకు బానిస. అది ఇంపార్టెంట్ అండి. మనం పొరపాటున కొంతమంది ఏం చెప్తుంటారు, ఆయన ప్రేమికుడికి బానిస. ప్రేమికుడికి కాదు, ప్రేమికుడి ప్రేమకు బానిస. ఒక ముఖ్యమైన సందేశం నేను చెప్తున్నాను అని బాబా ఆ రోజు వాళ్ళకి ఇలా చెప్పారు. ఐ హ్యావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్ అనేటువంటి అర్థం చెప్పారు బాబా. నేను మేల్కొల్పడానికి వచ్చాను కానీ బోధించడానికి రాలేదు. వెంటనే మనకి క్వశ్చన్ మరి, నేను మెలకుగా ఉన్నాను కదా, నన్ను మేలుకొల్పడం ఏమిటి? నిద్రపోయేవాడిని మేలుకొల్పాలి కానీ మెలకుగా ఉన్నవాడికి మేలుకొల్పడం ఏమిటి? వెంటనే నీ క్వశ్చన్ మార్కు వస్తుంది. కలలో కాసేపు ఏడుస్తావు, నువ్వు కాసేపు నవ్వుతావు, రకరకాల అనుభవాలు వస్తూ ఉంటాయి నీకు. ఆ కలలో కనుక నేను జ్వరపడి ఎవరో ఇదంతా అనవసరంగా నువ్వు వేస్ట్ చేస్తున్నావు, టైం అంతా వేస్ట్, ఇదంతా నిజం అనుకుంటున్నావు, నువ్వు ఇది నిజం కాదు అని చెప్పాడు అనుకోండి. చూడండి ఏమిటి నిజం కాకపోవడం, ఇది నిజం కాదా, నాకు దెబ్బలు తగిలి ఇదిగో కట్టుకున్నాను నేను ఇక్కడ. కలలో ఉన్నంతసేపు ఇది నిజమే, కానీ పొద్దున్న లేచిన తర్వాత వాడు నవ్వుకుంటాడు, పులి తెరివిందే, కట్లు కట్టుకున్నాడు, దెబ్బలు తగిలేసే, ఏమిటిదంతా, ఉట్టిది ఇదంతా అని ఎప్పుడు తెలుస్తుంది నీకు? ఉదయం తెలుస్తుంది, మెలకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. నేను అవతార పురుషుణ్ణి కాబట్టి నీ కలలో జ్వరపడి, ఒరే నువ్వు ఇదంతా నిజం అనుకుంటున్నావు, ఇది కల మాత్రమే, ఇది నిజము కాదు. దీని గురించి పెద్ద పెద్ద సీరియస్ గా చర్చలు, నువ్వు పెద్ద పెద్ద ప్రార్థనలో మొరపెట్టేసుకోవడాలు, నన్ను సతాయించేయడం, నేను ఇవ్వలేదని కోపగించేయడం, ఇది అంతా ఉట్టి కలని నేను చెబుతుంటే, ఎందుకురా బాబు ఇదంతా అని చెప్తుంటే నువ్వేమనుకుంటావు? నేనేమో ఇంత కష్టపడుతుంటే నువ్వేంటే జోకులేస్తున్నావు నా మీద అనుకుంటావు. కానీ నిజంగా నీవి అజ్ఞానం అనే నిద్ర నుంచి మేలుకున్న వెంటనే నువ్వే నవ్వుకుంటావు. నిజమే సుమా, ఎప్పుడో చెప్పాడు బాబా, నేను వినలేదు నేను. అంచేత మీరందరూ మెలకువగా ఉంటూ ఈ స్వప్నాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఇది మెలకువలో ఉండే స్వప్నం. నిద్రలో ఉండే స్వప్నం ఒక రకమైన స్వప్నం, మెలకువగా ఉండే కనేటువంటి స్వప్నం ఇది ఇంకో రకం స్వప్నం. రెండు స్వప్నాలే. అంచేత నిన్ను గనక ఈ స్వప్నము నుంచి మేలుకొలిపితే అప్పుడు సత్యములోకి నువ్వు చూడగలుగుతావు. ఇక్కడికి ఈరోజు ఆపుతాము. అవతార్ మెహర్ బాబా కీ జై.